హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనం కొత్తగా ట్రై చేస్తున్నామండి. దోసకాయలతోటి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాము. రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మనం నాన్ వెజ్తో చేసుకున్న దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఈ రెసిపీ మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి నేను థర్డ్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం ఎక్కువ కూరగాయలను కూడా యూస్ చేసుకోకుండా ఓన్లీ దోసకాయ ఆనియన్స్తో మాత్రమే ఈ దోసకాయ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ దోసకాయ దమ్ బిర్యానీ చేయడం కోసం ఇక్కడ నేను ఒక దోసకాయ అనేది తీసుకున్నానండి. ఈ దోసకాయ అంతా కూడా పట్టదు, ఎందుకంటే నేను ఒక ½ కిలో రైసే చేస్తున్నాను. దీనిలో సగం కట్ చేసుకుంటాను అంతే. ఒక ½ కిలో దోసకాయ తీసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి మనం స్కిన్ ఏమి తీయకుండా మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే స్కిన్ కూడా తీసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు. బట్ నేను స్కిన్ తీయకుండానే వేసుకున్నాను అనమాట. ముక్క బాగా మ్యాష్ అవ్వకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను పీల్ తీయలేదు. మీరు ఇష్టం ఉంటే పీల్ తీసేసుకుని మీకు నచ్చిన సైజులో ముక్కలన్నీ కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 2-3 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక చిన్న 2 దాల్చిన చెక్కలు, అలాగే మరాఠీ మొగ్గలండి. ఇక్కడ వచ్చేసి మరాఠీ మొగ్గలు ఒక 3-4 తీసుకుంటే సరిపోతుంది. అలాగే జాజికాయ, మొత్తం హోల్ మనం బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలండి. 2 యాలకులు, అలాగే ఒక 3-4 లవంగ మొగ్గలు. ఇక్కడ నేను జాపత్రి కూడా వేసున్నానండి. ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం లైట్గా సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 10-15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయల చీలికలను కూడా యాడ్ చేసుకుని మాడిపోకుండా మనం కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఇలా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని వేయించుకోవాలన్నమాట. అంటే ముందుగా ఇక్కడ మనం కర్రీ రెడీ చేసుకుంటున్నామండి. దమ్ చేసుకోవడం కోసం గ్రేవీ కావాలి కదా, అది రెడీ చేసుకుంటున్నాం అనమాట. దోసకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. అలాగే ఈ ముక్కలకి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేసుకుంటున్నాను. కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. తర్వాత మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఒక 5-6 నిమిషాల తర్వాత ఇవి సాఫ్ట్గా మగ్గిపోతాయి. 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి దోసకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. మరీ సాఫ్ట్గా అవ్వనివ్వకండి. కొంచెం ఇట్లా మనము గరిటతో ఇట్లా ప్రెస్ చేసినట్లయితే కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా మనం వీటిని మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం అండి. కారం మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ½ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏదో మిస్ అయ్యాననే డౌట్ అయితే నాకు ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ కారము ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇట్లా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత బాగా మనం మంచిగా చిలికినటువంటి పెరుగు, 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని బాగా కలపండి. బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతాయి కదా. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దీనిని మగ్గనివ్వండి. ఇప్పుడు మనం మరొక స్టవ్ పైన మనం రైస్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకుంటే మనం ఒక 4 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను కొలత అయితే ఏం తీసుకోలేదండి. కొంచెం వాటర్ పెట్టుకుని అందులో 2 దాల్చిన చెక్కలు, ఒక 3-4 లవంగ మొగ్గలు, ఒక ½ టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక 2-3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. రైస్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ మనకి నాన్ వెజ్ లాగే ఉంటుందండి. అలాగే మరాఠీ మొగ్గలు, ఇవన్నీ మొత్తం హోల్ గరం మసాలా అన్నీ వేసేసి మూత పెట్టేసి మరగనివ్వండి. ఇక్కడ వచ్చేసి రైస్ నేను 2 కప్స్ తీసుకుంటున్నానండి. రైస్
2 కప్స్ రైస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని నానబెట్టకూడదు, మనం ఒకసారి వాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది రైస్ని. ఇప్పుడు చక్కగా మనకి ఇక్కడ ఈ దోసకాయ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందు కడిగించుకున్నటువంటి బాస్మతి రైస్ని మనము స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఉన్నాం కదా. ఈ వాటర్ మరుగుతున్నది లేదో ఒకసారి చూద్దామండి. చక్కగా ఇక్కడ వాటర్ అయితే ఇట్లా బాయిల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏంటంటే రైస్ని ముందుగా వార్చుకుంటాం కాబట్టి కొలత ఏమీ అవసరం లేదు అని చెప్పానండి నేను. మీరు మామూలుగా కొలత ప్రకారం కావాలి అంటే 1 కప్పు రైస్కి ఒక 3 కప్స్ లేదా 4 కప్స్ వాటర్ వేసేసుకుని మరిగించుకుంటే సరిపోతుంది అన్నమాట. రైస్ వచ్చేసి మనకి మరీ సాఫ్ట్గా ఉడకకూడదండి. ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో ఒక్కసారి అట్లా లైట్గా కొంచెం నెమ్మదిగా తిప్పండి. ఎక్కువసారి మనం కలిపామంటే బాస్మతి రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి మనకు ఈ రైస్ మనకి బాయిల్ అవ్వడానికి ఒక 7-8 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. ముక్క మనం ఇట్లా పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది అనమాట. ఇంకా 1 నిమిషం పాటు మనం ఇంకా దీనిని ఉడికించుకోవాల్సి ఉంటుంది. 1 నిమిషం తర్వాత మళ్ళీ మనం ఇట్లా ఒక మెతుకు తీసుకుని ఇలా అంటే కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీనిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ని అయితే వార్చుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. అడుగున ఒక గిన్నె పెట్టున్నానండి గంజి వార్చడం కోసం అని చెప్పేసి. ఇందులోకి ఇలా తీసేసుకోవాలి. ఈ వాటర్ గంజి ఏదైతే ఉంటుందో గంజి అంతా కూడా మనకి గిన్నెలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు దమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చక్కగా మనకి బాస్మతి రైస్ అయితే పొడిపొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ ఎలా చేయాలో చూద్దామండి. దమ్ చేయడం కోసం ఒక వెడల్పాటి ఒక గిన్నె ఒకటి తీసుకోండి. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మనకి గిన్నె మాడకుండా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఒక లేయర్ అడుగున కాస్త ఈ కర్రీ అనేది వేసేసుకోవాలి. మనం ముందు రెడీ చేసుకున్న దోసకాయ కర్రీ అనమాట. వేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వార్చుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా ఎలాగైతే దమ్ చేసుకుంటామో సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా ఇంకా ఒకేలా ఉంటుందండి. ఇట్లా మొత్తం రైస్ అంతా నీట్గా ఇట్లా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా చాప్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకి ఈ దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ లాగా ఈ దోసకాయ కర్రీని వేసేసుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా నేను ఒక సెకండ్ లేయర్ లాగా వేసేస్తున్నాను. ఈ రైస్ని అంతా కూడా మళ్ళీ ఇట్లా ఫ్లాట్గా చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన చాప్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నిమ్మరసం వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. ఎక్కువ పిండేసుకున్నా మీకు పులుపు వచ్చేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి నేను ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేయించుకున్నానండి. డీప్ ఫ్రై చేసేసుకున్నాను. మిగిలిన గ్రేవీ అంతా కూడా పైన ఇట్లా ఒక లేయర్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త నిమ్మరసం అండి. నిమ్మరసం అయితే సగం నిమ్మకాయ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పులుపు ఎక్కువైపోతుందండి. ఇప్పుడు మనం వార్చుకున్నటువంటి గంజి ఏదైతే ఉందో ఈ గంజిని ఇట్లా పైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసేసుకోండి. మీకు అడుగున గిన్నె మాడకుండా రైస్ చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. సాఫ్ట్ అంటే మెత్తగా అవ్వదండి, తినడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీరు కావాలంటే అంచుల చుట్టూ పిండితోటి కవర్ చేసేసుకోండి. బట్ ఇక్కడ నేనైతే నాకు అంత టైం లేదని చెయ్యట్లేదు దమ్ చేసుకోవడం కోసము. మీకు టైం ఉంటే చక్కగా ఏ గోధుమ పిండో మైదా పిండో కలిపేసి అంచులని కవర్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ పైన ఈ దమ్ చేసుకునే గిన్నెని పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి. అలాగే పైన నేను నెయ్యి వేయడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను. పైన ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాల పాటు మనం దమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉండే దోసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. నాన్ వెజ్ బిర్యానీ కన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్క తీసేసుకుంటున్నాను. ఫైనల్గా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా, మీకు నచ్చింది లేనిది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. దీనిని ఒక 5 మినిట్స్ మనం అట్లా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసేసుకున్నామంటే చక్కగా పొడి పొడిలాడుతూ దమ్ బిర్యానీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము రైతాతో తిన్నా బాగుంటుంది, లేదా నాన్ వెజ్ కర్రీ లేదా ఆలు ఏదైనా కర్రీతో తిన్నా కూడా
చాలా బాగుంటుందన్నమాట. మేమైతే రైతాతో తిన్నామండి. ఇలాగ ఒకసారి మొత్తం అంతా ఇలా కొంచెము నెమ్మదిగా తిరగేసినట్టు చేసుకుంటే ఆ గ్రేవీ మొత్తం రైస్కి అంతా కూడా చక్కగా పడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎగ్జాక్ట్ నాన్ వెజ్ దమ్ బిర్యానీ లానే ఉంటుందండి. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మనకి దోసకాయలతో చేసిన దమ్ బిర్యానీ ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పెరుగు చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.